ఏలూరు జిల్లాలో మే 13న ఏలూరు పార్లమెంటు 7 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. ప్రశాంత వాతావరణంలో భారీ బందోబస్తు నడుమ పోలింగ్ జరిగింది. అనంతరం ఈవీఎంలు, వీవీప్యాట్లను ఏలూరు నగరంలోని సీఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలకు తరలించి స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచారు. ఎన్నికల కౌంటింగ్ వరకు మూడంచెల భద్రత ఏర్పాటు చేసి ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు మధ్య జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ పర్యవేక్షించారు. జిల్లా మొత్తం ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు కౌంటింగ్ పూర్తయ్యే వరకు 144 సెక్షన్ అమలు చేశారు. ఈ నెల 4వ తేదీ ఉదయం కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభించి సాయంత్రం ఫలితాలు విడుదల చేశారు. ఏలూరు పార్లమెంట్ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీకి చెందిన పుట్టా మహేష్ యాదవ్ గెలుపొందగా 7 పార్లమెంటు నియోజకవర్గాల్లోనూ కూటమి అభ్యర్థులు గెలుపొందారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికల విధులు నిర్వహించిన అధికారులకు, సిబ్బందికి జిల్లా కలెక్టర్, ఎస్పీ కృతజ్ఞతలు తెలిపారు. ఏలూరు జిల్లాలో క్యాన్సర్పై శిక్షణా కార్యక్రమాన్ని ఏలూరు ప్రభుత్వ వైద్య కళాశాలలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ శర్మిష్ఠ, వైద్య కళాశాల ప్రధాన అధ్యాపకులు డాక్టర్ భాస్కర్ రావుతో కలిసి నిర్వహించారు. ఈ శిక్షణా కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుండి గైనకాలజిస్టులు, దంత వైద్య నిపుణులు పాల్గొన్నారు. డిఎంహెచ్ఓ శర్మిష్ఠ మాట్లాడుతూ ఈ శిక్షణ ద్వారా క్యాన్సర్పై అవగాహన పెంచుకుని క్రింది స్థాయి వైద్యాధికారులకు, సిబ్బందికి శిక్షణ ఇచ్చి వారి ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించాలని కోరారు. డాక్టర్ భాస్కర్ రావు మాట్లాడుతూ వైద్యాధికారులు, సిబ్బంది ప్రజల్లో చైతన్యం కల్పించి ఎవరికైనా క్యాన్సర్ లక్షణాలు ఉంటే గుర్తించి వైద్య పరీక్షలు నిర్వహించి మెరుగైన వైద్యం అందించవచ్చని తెలిపారు. ఏలూరు జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి ఆదేశాల మేరకు నూజివీడు, ఏలూరు, జంగారెడ్డిగూడెం సబ్ డివిజన్ ప్రాంతాల్లో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో రాత్రివేళ గస్తీ నిర్వహించి నేర నియంత్రణ చర్యలు చేపట్టారు. జిల్లాలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ అనంతరం గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా పెట్రోలింగ్ బృందాలను నియమించి పికెట్లు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహించామని ఎస్పీ వివరించారు. పలు ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్ నిర్వహించడంతో పాటు వాహన తనిఖీలు, రహదారి ప్రమాదాల నివారణ లక్ష్యంగా వాహన చోదకులకు ఫేస్ వాష్ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా నిర్వహించామని ఎస్పీ మేరీ ప్రశాంతి తెలిపారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల ప్రకారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి పురుషోత్తం కుమార్ ఏలూరులోని జిల్లా కారాగారాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖైదీలకు అందుతున్న ఆహార పదార్థాల నాణ్యత, తాగునీరు, అత్యవసర పరిస్థితుల్లో అందిస్తున్న వైద్య సదుపాయాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఖైదీలకు అందుబాటులో ఉన్న ఉచిత న్యాయ సదుపాయాలను వివరించారు. ఖైదీల కుటుంబ సభ్యులకు అవసరమైన పక్షంలో ఉచిత న్యాయ సహాయం చేస్తామని తెలియజేశారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం వివిధ శాఖల అధికారులతో చైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ ప్రసాద్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో వ్యవసాయ ప్రణాళిక, విద్య, తాగునీరు, విద్యుత్, ఇరిగేషన్ శాఖల అభివృద్ధిపై సంబంధిత శాఖల అధికారులు తమ శాఖల ప్రగతి నివేదికలపై వివరణ ఇచ్చారు. ఏలూరు జిల్లాలో జూన్ నెలలో 67,497 మంది లబ్ధిదారులకు 19,90,00,000 రూపాయల పింఛన్లను ఇంటి వద్దే పంపిణీ చేశారు. జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఆదేశాల మేరకు పెన్షన్ల పంపిణీని డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆర్ విజయరాజు పర్యవేక్షించారు. మరో 2,01,377 పింఛన్ల మొత్తం 60,41,00,000 రూపాయలను నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణులు, పసిపిల్లలు ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నారన్న సమాచారంతో జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించారు. గర్భిణులు, పసిపిల్లల ఇబ్బందులను తెలుసుకుని వెంటనే ఏసీలు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఆయనకు ఆసుపత్రుల్లో ఉన్న గర్భిణీలు కృతజ్ఞతలు తెలిపారు. ఏలూరు జిల్లా నూజివీడు పట్టణంలో ఈ నెలాఖరుకు నూతన పరిపాలనా భవనం అందుబాటులోకి తీసుకువస్తామని కృష్ణా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య జి జ్ఞానమణి అన్నారు. నూజివీడులోని డాక్టర్ ఏఎంఆర్ పీజీ స్టడీస్లో జరుగుతున్న నూతన పరిపాలనా భవన నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఉపకులపతి మాట్లాడుతూ 8 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన నిర్మాణ పనుల్లో ఇప్పటికే 80% పనులు పూర్తి అయ్యాయని, మిగిలిన పనులను ఈ నెలాఖరుకు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఇన్ఛార్జ్ కార్యదర్శి, అదనపు సీనియర్ సివిల్ జడ్జ్ కేకేవి బుల్లికృష్ణ ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా జిల్లా కోర్టు ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవ సందర్భంగా ప్రజలకు పర్యావరణాన్ని పరిరక్షణపై అవగాహన కల్పించడం కోసం జిల్లాలోని అన్ని కోర్టుల పరిధిలో అనేక కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. ప్రతి పౌరుడు పర్యావరణ పరిరక్షణలో భాగమై ఉండాలని, ప్రతి ఒక్కరూ విధిగా మొక్కల పెంపకం చేపట్టాలని సూచించారు. ప్లాస్టిక్ వస్తువులను వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని, ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయంగా జూట్ బ్యాగులు, కాటన్ బ్యాగులను ఉపయోగించాలని కోరారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కలెక్టరేట్ ఆవరణలో కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని కోరారు. కాలుష్యాన్ని నివారించి పర్యావరణ పరిరక్షణకు ఎంతగానో దోహదపడే మొక్కలను నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.